హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇది ఈ పర్టికులర్ వీడియో వచ్చి స్టాక్ మార్కెట్కి సంబంధించిన వీడియో. ఇది స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ అని ఉంది. మీరు అందరికీ తెలిసే ఉంటుంది, ఎవరికి తెలియదని కాదు. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఇండెక్స్. సెన్సెక్స్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయిన ఇండెక్స్. దీన్ని ఈ మధ్య ఏం చేశారంటే ఒక 6 months బ్యాక్ దీన్ని ఆప్షన్స్లో ట్రేడ్ చేసుకోవచ్చు సెన్సెక్స్ అని పట్టుకొచ్చారు సెబీ వాళ్ళు. ఆ ఆప్షన్స్లో పట్టుకొచ్చింది. అది ఎట్లాగంటే ఇన్సూరెన్స్ ఇప్పుడు ప్రస్తుతం 71,100 దగ్గర ఉంది సెన్సెక్స్. ఇంకా పైకి వెళ్తుంది. దీనికి వీక్లీ ఎక్స్పైరీ వాళ్ళు ఫిక్స్ చేసింది ఎవ్రీ మంత్, ఎవ్రీ లాస్ట్ ఫ్రైడే, లాస్ట్ డే ఆఫ్ ట్రేడింగ్ డే, ఫ్రైడే రోజు ఎక్స్పైరీ అవుతుంది సెన్సెక్స్. జనరల్గా సెన్సెక్స్కి వచ్చేటప్పటికి మన ఒక పాయింట్కి 10 రూపీస్ మనకి చాలా తక్కువ అనమాట. మనకు మార్జిన్ మనీగా మనం 1,000, 2,000 పెట్టుకున్నా కూడా చక్కగా ఆడుతూ పాడుతూ 200, 300 సంపాదించవచ్చు. ఎందుకంటే దీనికి వచ్చేటప్పటికి సెన్సెక్స్కి వచ్చేటప్పటికి ముఖ్యంగా మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది, సెన్సెక్స్ అనేది ఒక 30 పెద్ద కంపెనీలు, ఇండియాలోనే లార్జెస్ట్ ఇండస్ట్రీస్, ఒక 30 ఇండస్ట్రీస్ కలిపి సెన్సెక్స్ అని తయారు చేశారు. అర్థమైంది కదా మీకు? 30 ఇండస్ట్రీస్ కలిపి అయ్యే ఉంటాయి, వేరే మారం. ఆ 30 ఇండస్ట్రీసే ఉంచుతారు. ఏదన్నా అంటే ఆ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ ఎంత ఉందో చూసి దాన్ని బట్టి దాన్ని ఇంక్లూడ్ చేస్తారు. ఇది ఆ సెన్సెక్స్ ఒక మొత్తం బ్లాక్ అనమాట. అది 30 ఇండస్ట్రీస్ సంబంధించిన షేర్సే నడుస్తుంటే అవి అప్ అండ్ డౌన్ అవుతుంటే ఇక్కడ కూడా మనకి సెన్సెక్స్ అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. మీరు దాంట్లో 10 రూపీస్ టిప్ అని కనుక ఓ తక్కువ మార్జిన్ 2,000 రూపీస్ పెట్టుకుని చేసుకున్నారంటే ఎవ్రీడే జాగ్రత్తగా చేసుకుంటే 400-500 దొరుకుద్ది. ఖచ్చితంగా చేసుకోవచ్చు. కొంచెం ఛాన్స్ ఎక్కువ తీసుకుంటారంటే మీకు మంచి లాభాలు వస్తాయి. చూసుకోండి, చేసుకోండి. బట్ రిస్క్ ఎక్కువ తీసుకోబాకండి, జాగ్రత్తగా చేసుకోండి. మంచి ప్రాఫిట్స్ వస్తాయి. దీంట్లో మీకు ఏదైనా సందేహాలు ఉంటే నా వాట్సాప్ లింక్ పెడతాను. ఎవరికైనా ఏదైనా కావాలంటే ట్రేడింగ్ డేలో అడగండి, చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.